నమస్తే. జై శ్రీరామ్. జయసింహ ఉవాచకి స్వాగతం. రామాయణం కొందరు అబద్ధం అంటారు, ఎందరో నిజం అంటారు. కొందరు పైపైన అబద్ధం అంటూ కూడా లోలోన నిజమని నమ్ముతారు. రాముణ్ణి పూజించేవారు, ద్వేషించేవారు, లేడనేవారు, ఉన్నాడనేవారు, ఇలా ఎందరెందరో చరిత్రలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. రామాయణం, రాముడు మాత్రం కొనసాగుతూనే మన నాగరికతకి, సంస్కృతికి పర్యాయ పదాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. రాముడు, రామాయణం అనే పదాలు మన నాగరికతకి, సంస్కృతికి పర్యాయ పదాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఒకటి మాత్రం నిజం, రాముణ్ణి అవుననో కాదనో అనాల్సిందే తప్ప పూర్తిగా పట్టించుకోకుండా ఉండగలగటం మాత్రం ఎవరి వల్ల కాదు. యు కెనాట్ ఇగ్నోర్ రామ. ఇక ఇప్పుడు అదే పరిస్థితి బాలీవుడ్కు వచ్చింది. దక్షిణాదిలో గతంలో ఎన్నో రామాయణాలు తెరకెక్కాయి. తెలుగులో మరీ ఎక్కువగా మన వాళ్ళు తీశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విరివిగానే వచ్చాయి. అయితే ఇప్పుడంతా బాహుబలి శకం నడుస్తుంది. రాజమౌళి ఏ క్షణాన బాహుబలి తీశాడో అప్పటి నుంచి అందరూ అంతటా బాహుబలి మాదిరిగా భారీ బళారే చిత్రాలు తీయాలని తహతలాడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఎలాగైనా బాహుబలిని మరిపించే సినిమా తీయాలని పదే పదే ప్రయత్నాలు చేస్తోంది. ఆ కోవలో ఏ చిత్రాలు వచ్చాయో మళ్ళీ లిస్టు చెప్పుకోనక్కర్లేదు. కానీ ఎందుకో రాజమౌళిలాగా మ్యాజిక్ చేయటంలో ముంబై దర్శకులు సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఇక ఓం రౌత్ లాంటి దర్శకులైతే ఆదిపురుష్ పేరుతో బాలీవుడ్కు ఎప్పటికీ గుర్తుండిపోయే గాయాల్లాంటి చిత్రాలు కూడా అందిస్తూ వస్తున్నారు. అయినా కూడా మరోసారి బీటౌన్ రామాయణం జోలికి వెళ్ళింది. పంజాబీ వాడైన రణబీర్ కపూర్ నుంచి మొదలు తమిళనాడుకు చెందిన సాయి పల్లవి వరకు, ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు దీంట్లో అనేక మంది నార్త్ టు సౌత్ స్టార్స్ అందరూ ఉన్నారు. నితీష్ తివారీ డైరెక్షన్లో, ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఈ సినిమా వస్తుంది. నమిత్ మల్హోత్రా దీనికి ప్రొడ్యూసర్. శూర్పణఖగా మనకు తెలిసిన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. మండోదరిగా కూడా మనకు బాగా పరిచయం ఉన్న కాజల్ అగర్వాల్ కనిపించబోతున్నారు. రామాయణ్ సినిమా విషయంలో మొదటి నుంచి కొన్ని విమర్శలు, ట్రోలింగ్స్ వస్తున్నాయి. సాయి పల్లవి అద్భుతమైన నటి కావచ్చు, కానీ సీతాదేవిలా కనిపించేటంత అందం, ఆకర్షణ, ఆధ్యాత్మిక వర్చస్సు ఇలాంటివన్నీ లేవని కొందరు అంటున్నారు. అది తాజాగా వచ్చిన ట్రైలర్లో చూసి మనం తేల్చుకోగలిగే విషయం అయితే కాదు. పూర్తిగా సినిమా వచ్చాక పెద్ద తెర మీద చూసినప్పుడే సీతాదేవిగా సాయి పల్లవి ఎన్ని మార్కులు సాధిస్తుందో అర్థమవుతుంది. అలాగే రణబీర్ కపూర్ రాముడిగా కూడా తేలిపోయాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. రణబీర్ కపూర్ నటన విషయంలో గతంలో అనేకసార్లు తనని తాను నిరూపించుకున్నాడు. చివరిగా యానిమల్ సినిమాలో కూడా ఇరగదీశాడని చెప్పాలి. కానీ కమర్షియల్ సినిమాలు వేరు, కమనీయమైన రామాయణం వేరు. శ్రీరాముడిగా తెర మీద కనిపించాలంటే గతంలో కొందరు బెంచ్ మార్క్స్ ఏర్పాటు చేశారు. మన ఎన్టీ రామారావు మొదలు ఉత్తరాదిలో అరుణ్ గోయల్ వరకు రాముడంటే ఇలా ఉండాలని జనం ఫిక్స్ అయిపోయేలా తెర మీద నటించిన వారు, జీవించిన వారు, అద్భుతాన్ని ఆవిష్కరించిన వాళ్ళు అనేక మంది నటులు ఉన్నారు. వారి అంచనాలకి వాళ్ళని చూసిన తరువాత జనాలకు రాముడంటే ఒక రకమైన ఊహ, ఒక రకమైన అంచనా ఏర్పడింది. వారి జనాల ప్రేక్షకుల అంచనాలకి తగ్గట్టుగా లేకుంటే రణబీర్ని ఒప్పుకుంటారా? అది కూడా సినిమా రిలీజ్ తర్వాతే మనకు తెలుస్తుంది. కానీ సినిమాకి రాబోతున్న ప్రతిస్పందన పక్కన పెడితే మనం చర్చించుకోవాల్సిన ముఖ్యమైన ఒక విషయం ఇప్పుడు అదేంటో మనం చూద్దాం. రామాయణం ఒక ఎంటర్టైన్మెంటా? రామాయణం ఒక యాక్షన్ థ్రిల్లరా? రామాయణం విఎఫ్ఎక్స్ మాయాజాలం మాత్రమేనా? 2.5 గంటల సేపు చిన్నపిల్లల దగ్గర నుంచి యువత వరకు అందరినీ కళ్ళు పెద్దవి చేసి చూసేలా ఒక అద్భుతమైన వెండితెర దృశ్యకావ్యం మాత్రమేనా? అంతకు మించి ఇంకేం లేదా? రామాయణం అంటే ఇంతేనా? ఈ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా మాట్లాడుకుంటే నో. రామాయణం ఎంటర్టైన్మెంట్ కాదు. రామాయణం యాక్షన్ థ్రిల్లర్ కాదు. రామాయణం విఎఫ్ఎక్స్ మాయాజాలం కాదు. రామాయణం మన సంస్కృతి, నాగరికత, గుర్తింపు, వారసత్వం. ఒక మాటలో చెప్పాలంటే రామాయణం అంటే భారతీయత.
రాముడు లేకుండా, రామాయణం కాకుండా మన దేశాన్ని, ధర్మాన్ని ఊహించగలమా? అటువంటి రామాయణం సినిమాగా మారినప్పుడు ఎలా ఉండాలి? గతంలో రామాయణం తెరకెక్కించిన దర్శకులు, రచయితలు భక్తికి, భావానికి, భావోద్వేగాలకి ప్రాధాన్యత ఇచ్చారు. జనం రామాయణం చూస్తూ బాధతో, ఆనందంతో కూడా కళ్ళనీళ్ళు పెట్టుకునేవారు. ఇప్పుడు ఆధునిక దర్శకుల తాపత్రయం మరోలా ఉంటుంది. భారీ సెట్టింగులు, అంతకంటే భారీ గ్రాఫిక్స్, ఒళ్ళు గగురుపరిచే యాక్షన్ సీన్స్, కళ్ళు ఆర్పనీయని ఆర్భాటం, ఇవే రామాయణం అన్నట్టుగా తీస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రామాయణం తీసే విధానం కూడా మారవచ్చు. ఇప్పుడు రాబోతున్న రణబీర్ కపూర్ రామాయణం కూడా విజయం సాధించవచ్చు. యష్ రావణుడిగా అందరినీ సీట్లకు కట్టి పడేయవచ్చు. కానీ అసలు ప్రశ్న, రామాయణంలో వాల్మీకి చెప్పిన ధర్మం ధ్వనిస్తోందా? రామభక్తి దర్శనం ఇస్తోందా? సీతమ్మ పవిత్రత, శ్రీరాముడి ధార్మికత, వాల్మీకి చెప్పిన శ్రీరాముడి ధార్మికత, హనుమంతుడి దాస్యం, లక్ష్మణుడి కర్తవ్యం, ఇలాంటివన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. రామాయణంలో కూడా మరో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ లాగా, సూపర్ హీరో అడ్వెంచర్ లాగా మిగిలిపోతుంది. అలా తీస్తే జనానికి నచ్చుతుందని మన ఆధునిక దర్శకులు నమ్ముతున్నారు. కానీ అందుకు రామకథే అవసరం లేదు. ఏ కల్పిత కథతో సినిమా తీసినా బాక్సాఫీస్ బద్దలు కొట్టవచ్చు. రామాయణం తీస్తే వాల్మీకి చెప్పినట్లు తీయాలి, లేదా కనీసం ఆయన చెప్పిన దాంట్లో 50% అన్నా తెర మీద చూపించగలగాలి. కేవలం కథ మాత్రమే రామాయణంలోంచి తీసుకొని మిగతావన్నీ సినిమాటిక్ లిబర్టీ తీసేసుకుంటే రామాయణం కూడా ఒక బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ అవుతుంది తప్ప ఎపిక్ కాదు, ఇతిహాసం అవ్వదు. శ్రీరాముడనే అవతారమూర్తి ధర్మగాథ కాలేదు. ఆధునిక కాలపు 100 కోట్ల రామాయణాల బడ్జెట్ విషయంలో మసాలా ఎక్కువవుతోంది, భక్తి మాత్రం తక్కువ అవుతోంది, అలంకారం ఎక్కువవుతోంది, ఆత్మ లోపిస్తోంది. మన ఉద్దేశం రామాయణాన్ని భారీగా తీసేవారిని విమర్శించటం కాదు, కానీ రామాయణం, భారతం, భాగవతం ఎమోషన్తో తీసే దర్శకులు, రచయితలు రావాల్సిన అవసరమైతే ఉంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. అలాగే రామాయణం సినిమా విడుదలయ్యాక రామాయణం సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. జై శ్రీరామ్.